అక్రమంగా గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పాలకుర్తి పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి 31.7 కిలోల గంజాయి, 2 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. జనగామ జిల్లా పాలకుర్తి బస్టాండ్ ఆవరణలో అనుమానాస్పదంగా ఇద్దరు వ్యక్తులు కనిపించారు. వారి వద్ద నుంచి బ్యాగులను పోలీసులు తనిఖీ చేశారు. బ్యాగుల్లో గంజాయి ఉన్నట్లు గుర్తించి వారిని పోలీస్ స్టేషన్కు తరలించి అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించామని పాలకుర్తి సిఐ గట్ల మహేందర్ రెడ్డి తెలిపారు. ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనబడుతున్నారు అనే సమాచారం మేరకు ఎస్ఐ పవన్ పాలకుర్తి పోలీస్ స్టేషన్ నుండి తన సిబ్బందితో మరియు పంచులతో బయలుదేరి పాలకుర్తి బస్టాండ్కి వెళ్ళి అనుమానాస్పదంగా ఉన్న ఇద్దరు వ్యక్తులను విచారించి వారి వద్ద నుంచి 31 కిలో 700 గ్రాముల దగ్గర 32 కిలోల గాంజాను వారి వద్ద నుంచి సీజ్ చేయడం జరిగింది. ఒడిశా రాష్ట్రానికి వెళ్ళి అక్కడ అతని దగ్గర ఒక 16 ప్యాకెట్ల గాంజాను, అందాజా 32 కిలోల గాంజాను తీసుకొని వాళ్ళు ట్రైన్లో వస్తూ ట్రైన్ మార్గంలో వెళ్తే పోలీసులకు దొరుకుతారని మళ్ళీ వాళ్ళు బస్సు మార్గం ద్వారా హైదరాబాద్కి వెళ్దామని పాలకుర్తి బస్ స్టాండ్లో వాళ్ళు వెయిట్ చేస్తున్నప్పుడు పట్టుకోవడం జరిగింది. పాలకుర్తి బస్ స్టాండ్లో